బీజేపీ పార్టీ ఉంది, సత్తా లేని పార్టీ బీజేపీ టైం ఇస్తా. బీఆర్ఎస్ నుంచి వర్షం తీసుకుందాం సార్. ఏంటి మొత్తంగా అటు చూస్తేనేమో కేసీఆర్ బయటికే రాడు, ప్రచారం చేయలేదని చెప్పి విమర్శించిన వాళ్ళు ఇప్పుడేమో నాయకుల్ని తీసుకొస్తున్నారు, ప్రచారం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపట్లేదు, ప్రజలంతా మా వైపే ఉన్నారు, అసలు బీఆర్ఎస్ కు సత్తా లేదని చెప్తున్న పరిస్థితి. మీ సత్తా ఏంటో నిరూపితం అవుతుందా సాయంత్రం కల్లా, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలే నిజం అవుతాయా? ఏం జరగబోతుంది? తప్పకుండా సాయంత్రం వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో అత్యధిక స్థానాలలో గులాబీ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే కల్లబొల్లి మాటలకు ముఖ్యమంత్రి గారి అబద్ధపు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. కొల్లాపూర్ లో 1, 2, 6, 9, 17, 14 వార్డుల్లో కాంగ్రెస్ విజయ దుందిబి మోగించింది. రైట్, ప్లీజ్ కంటిన్యూ సార్. 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో సాయంత్రం వరకు అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అత్యధికంగా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి మేము ఎన్ని అంటున్నారు, ఎన్ని అంటున్నారు, కొన్ని ఎన్ని అంటున్నారు, ఎన్ని సాధిస్తారనేది స్పష్టంగా చెప్పగలరా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న ప్రశ్న? తప్పకుండా 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు తప్పకుండా మేము గెలుస్తున్నాము. 116 మున్సిపాలిటీలలో ఒకటి కాంగ్రెస్ కి, ఇంకోటి బీజేపీకి ఇస్తున్నారా? ఎవరన్నా చేసుకోనియండి, కానీ మేము మాత్రం 5 కార్పొరేషన్లు గెలుస్తున్నాము. 100 పైచీలకు మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాము. ప్రజలు మా వైపే ఉన్నారు. ఎందుకంటే వారిచ్చిన హామీలు ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చెప్తుండు, మేము మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చినాము, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ ఇయ్యలేదని చెప్తున్నారు కదా. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో డిప్యూటీ సీఎం గారిని కింద కూర్చోబెట్టారు, అది ప్రజలు గమనించలేదా? మొన్న సమ్మక్క సారక్క జాతరలో అక్కడ ఉన్నటువంటి మహిళా మంత్రిని కింద కూర్చోబెట్టిన సీతక్క గారిని ప్రజలు గమనిస్తలేరా? మేము అందరికీ అధికారం ఇచ్చినామని. మేము ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదంటే కొండా సురేఖ గారి కూతురే చెప్పింది కదండి, 500 డెక్కన్ సిమెంట్ కంపెనీ ఓనర్ నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసినామని. అదే విధంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సభ్యులు కూడా సంపత్ కుమార్ గారు 8 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు తుపాకీ పెట్టి బెదిరించడని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైంది కదండి. ఇప్పుడు సీతక్కని కింద కూర్చోబెట్టినందుకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని కింద కూర్చోబెడుతుందా ప్రజానికం? నేనేమో ఖచ్చితంగా ప్రభుత్వం కూర్చోబెడుతుంది. బొగ్గు కుంభకోణంలో బొగ్గు కుంభకోణంలో కూడా మేము ప్రజలకు వివరించినాము. మేము కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధం హామీలు ఇచ్చి ప్రజలను విమర్శించిందో గద్దెనెక్కిన తర్వాత అది ప్రజలకు చెప్పినాము. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు కోతబెట్టి కనీసం వారిచ్చిన హామీలు కూడా నిలబెట్టలేదని చెప్పి మేము ప్రజలకు వివరించినాము. మహిళలు మా వైపే ఉన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఆడబిడ్డలకు పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తున్నారు, అది ఎగ్గొట్టినారు. అనేక విధాలుగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు కోతబెట్టి వీరిచ్చిన హామీలు, వీరిలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్న యాదగిరి గారు ఏంటి ఈ ఎన్నిక రెఫరెండమా? కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమా? ఈ ఎన్నికతో బీఆర్ఎస్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో విజయదుంది భోగించబోతుందా? ఈ ఎన్నికల ఫలితాలను ఎలా చూస్తున్నారు? ఈ ఎన్నికలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి పూర్వ వైభవం రాబోతుందంటారా? తప్పకుండా బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిండు. రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలు. సేమ్ టైం అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కూడా కేసీఆర్ గారి కంటే ఇంకా అత్యధిక ఒకసారి మనకు ఫలితాలు అందుతున్నాయి. మీకు టైం ఇస్తాను. రాయకల్ 1వ వార్డులో భారతీయ జనతా పార్టీ గెలిచింది.